నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. పిల్లలను నరికి చంపి తినే మనుషులు, సైంటిస్టుల షాకింగ్ కమెంట్స్. భూమిపై ఉన్న కొన్ని రకాల జంతువులు, కొన్ని రకాల సరీసృపాలు కన్న బిడ్డల్నే చంపుకొని తింటూ ఉంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ మనుషులు సైతం అతి కర్కశంగా తమ బిడ్డలను చంపడమే కాదు, ఆహారంగా తినేవారట. వినడానికి షాకింగ్ అనిపిస్తుంది కదా, ఒళ్ళు గగురు పొడుస్తుంది కూడా. ఇప్పటి వరకు నరమాంసం భక్షకులు అంటే కథల్లో వినడం, సినిమాలో చూడటమే కానీ అలాంటి వారు నిజంగా ఉండేవారట. ఈ భయానక విషయాన్ని స్పెయిన్ శాస్త్రవేత్తలు బయటపెట్టారు. మరి అలాంటి క్రూర మనుషులు ఎక్కడున్నారు, కన్న బిడ్డలను చంపి తినడం ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, అంటే సుమారు 8.5 లక్షల సంవత్సరాల క్రితం మనుషులు తమ పిల్లల్ని క్రూరంగా నరికి చంపి ఆహారంగా తీసుకునేవారట. వీటికి సంబంధించిన ఆనవాళ్లపై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు సంచలన విషయాలను నిర్ధారించారు. ఇలా చంపబడి ఆహారంగా మారిన వారిలో ఎక్కువగా అతి తక్కువ వయసు కలిగిన వారే కావడం శోచనీయం. గ్రాండ్ డొలీనా ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 2 నుంచి 4 సంవత్సరాల వయసున్న చిన్నారి మెడ ఎముక ఒకటి దొరికింది. చిన్నారి మెడ తెగిపోవడానికి కారణం పదునైన వస్తువుతో తల నరకడమేనని ఆ ఎముకపై పరిశోధనలు చేసిన కెటాలాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ పేలేకాలజీ అండ్ సోషల్ ఎవల్యూషన్ సైంటిస్టులు గుర్తించారు. వెన్నుపూసను, తలను విడదీసేందుకు ఈ విధంగా నరికినట్లు స్పష్టమైన కోతలను గుర్తించారు. ఇలాంటి ఆనవాళ్లు చిన్న వయసున్న పిల్లలపై ఎక్కువగా కనిపించాయి. కన్న బిడ్డలను సైతం జంతువులను వేటాడి చంపినట్లుగానే చంపేవారు అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని పరిశోధకులు చెబుతున్నారు. మానవుడు తొలినాళ్లలో నరమాంస భక్షణ చేసేవాడని చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు. ఒకవేళ ఈ పరిశోధనలను మరింత లోతుగా చేపడితే దానికి సంబంధించి మరిన్ని సాక్ష్యాలు దొరికే ఛాన్స్ ఉంది. ఏదేమైనా ఈ ఆధారాలను బట్టి పూర్వం మనుషులు తమ వంశాంకురాలను ఆహారంగా ఉపయోగించుకునేవారన్న వాదనకు బలం చేకూరుతుంది. అయితే ఇలాంటి దారుణ ఘటనలు ఎక్కువగా హోమో యాంటిసిసార్స్ కాలంలో జరిగాయి. ఈ జాతికి చెందిన మనుషులు హోమో సెపియన్స్ నియాండర్తల్స్ కు పూర్వీకులుగా భావించబడతారట. ఇక వీరు 1.2 మిలియన్ నుంచి 8 లక్షల సంవత్సరాల క్రితం వరకు జీవించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వీరి మెదడు పరిమాణం 1000 నుంచి 1150 క్యూబిక్ సెంటీమీటర్లుగా ఉందని సైంటిస్టులు తెలిపారు. హోమో యాంటిసిసర్స్ పొట్టిగా, బలిష్టంగా ఉండేవారట. ఈ జాతి నుంచే ఆధునిక మానవులు ఉద్భవించారన్నది శాస్త్రవేత్తల భావన కాగా, ప్రస్తుత మానవుడి మెదడు పరిమాణం 1350 క్యూబిక్ సెంటీమీటర్లు. పురాతన కాలంలో మానవుల మనుగడ, వారి జీవన విధానం, ఆహారపు అలవాట్లు వంటి పలు అంశాలపై యావత్ ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు బయటపడ్డ అవశేషాలు మొత్తం మానవ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయాన్ని వెలుగులోకి తీసుకువచ్చాయి.